ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అంటూ ఒక ఆయన గెలిచి తండ్రి పేరు చెప్పుకున్నాడా లేకపోతే తల్లి తిరిగిందా లేదా చెల్లి తిరిగిందా పక్కన పెడదాం. ఆయన నమ్మి ఒక్క ఛాన్స్ అంటే జనాలు ఇచ్చారు. గత 5 ఏళ్లలో ఆయన చేసినటువంటి పరిపాలన కానివ్వండి, ఇప్పుడు ఈయన ఇచ్చిన 11 సీట్లకు సంబంధించి కానివ్వండి, అసెంబ్లీకి వెళ్ళి బాధ్యతగా ఆయన తన పనిని తను నిర్వర్తించడం కరెక్టా కాదా? అసలు బాధ్యత అంటే తెలిసినవాడు అయితే బాధ్యత గురించి ఆలోచిస్తాడండి. అసలు రాజ్యాంగం అంటే వీళ్ళకి తెలియదు. నిజం చెప్పాలంటే ఆ తాతాడు దాబుకి అసలు ఇవాళ ఉన్న అసెంబ్లీలో ఉన్న మెంబర్స్ చాలా మందికి ఆ పార్టీ ఈ పార్టీ అనొద్దండి. అసలు రాజ్యాంగం అంటే ఏంటి, అసలు ఈ రాజ్యాంగం మన భారతీయ పద్ధతికి అనుకూలంగా ఉందా లేదా? ఆ శంకర్ జాతి కూడా బ్రిటిష్ వాడు త్వరకోడి పెట్టిన రాజ్యాంగాన్ని మనం ఎందుకు అమలు చేయాలి? మనకంటూ ఓ రాజ్యాంగం ఉంది. ఇప్పుడు కంకిపాడు విజయవాడ ఉంది, ఎండ ఎక్కువగా ఉంటుంది, దానికి తగ్గట్టు మన ఇల్లు నిర్మించుకుంటాం, దానికి తగ్గట్టు మన శరీరాన్ని కాపాడుకుంటాం. ఉత్తర భారతదేశానికి వెళ్తే ఒకరికైనా ఒకరిగా పోతాం. అలాగే ప్రజలకి ఉచితాలు తీసేస్తే అభివృద్ధి పెట్టాలండి. ప్రజలకి ఒకటేనండి, ఆ కులం ఈ కులం లేదు. మంచి విద్య, ఉచిత వైద్యం, ఉద్యోగాలంటే జనం ఏమనుకుంటున్నారంటే ప్రతివాడికి గవర్నమెంట్ ఉద్యోగమే ఎలా వస్తుందండి? కంకిపాడు పంచాయతీ, ఈ ఊరు పంచాయతీ తీసుకుందాం. పంచాయతీ ఆఫీసులో 10 మందికో 20 మందికి ఆఫీసులో కూర్చునే పోస్టులు ఉంటాయి. ప్రతివాడు నాకు చదివినాడు పవర్. ఈ దేశంలో మెయిన్ దౌర్భాగ్యం ఏంటంటే రిజర్వేషన్ అండి. కాకపోతే మీరు అన్నట్టుగా ఇప్పుడు ఉచితాలు ఏదైతే అమలు చేసి గత 5 ఏళ్లలో జనాలకు అలవాటు చేశారో, ఈయన ఏమంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు, నేను చెప్పినట్టుగా ఇస్తా, కాకపోతే సంపద సృష్టించి ఇస్తాను అని చెప్తున్నారు. ఆయన చేయగలరంటారా? చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు చేయటం అంటే మీరు ఆయన అన్నాడుగా ఒక మాట, సంపద రావాలి. ఇప్పుడు నేను రోజు కష్టపడి 500 తెచ్చుకుంటున్నా. 500కి నేను ఇంటికి వెళ్ళేప్పటికి నా పెళ్ళం కానీ నా బిడ్డలు కానీ 50 కోరికలు చెబుతారు. ఈ 500 నా 50 కోరికలు తీరాలిగా తీరం. ఇది కూడా అంతే. ఆయన అన్నది ఏంటంటే సంపద సృష్టి కావాలి. మనిషికి ఒకటేనండి, చేపలు తెచ్చి ఇంట్లో పెట్టకూడదు, వాడిని ఆ చేప పట్టేట్టుగా తర్ఫీదు ఇవ్వాలి జనాలకి. అది అదే కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా కూడా దానిలో శిక్షణ అనో లేకపోతే దానిలో అంటే సాంకేతికంగా కొంత అభివృద్ధి అనో, మీరు ఇలా వర్క్ నేర్చుకోండి లేకపోతే ఇలా చెయ్యండి, మీరు ₹1 సంపాదించుకోండి, మీ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, అదే నేను మళ్ళీ మీకు తిరిగి ఖర్చు పెడతా అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం నేను ఇవన్నీ చూడలేదు, నేను తెచ్చానా ఎక్కడ తెచ్చాను మీకు అనవసరం, నేను తీసుకొచ్చి మీకు అప్పచెప్పా, మీకు పనిచేసా, నేను చేసిందే కరెక్ట్ అని చెప్పి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. పనిచేస్తే కూడా మీకు అన్ని ప్రజలకు అనవసరం అన్నాడు కదా. ఇక అప్పుడు కూడా మనకి అనవసరం ఆయన తీర్చేసుకోమనండి. అసలు ప్రజలకు అవసరం లేదు. ప్రజలు మన దగ్గరికి వచ్చాడండి, కొట్లో వ్యాపారం ఉందా లేదా లేదు, చేజాపాడు, మనం ఇచ్చాము. ఇప్పుడు ఈయన చెప్పింది కూడా అలాగే ఉంది. నేను అప్పుడు కొంపలు ముంచాను, ఎక్కడ తెచ్చాను అన్నాడు. నువ్వు ఎక్కడ తెచ్చా నువ్వే తెచ్చేసుకో, ప్రజలకు సంబంధం లేదు. మనకి ఏసీ ఇవాళ కరెంటు బిల్లు పెరిగినాయి అన్నారండి. కరెంటు బిల్లు పెరుగుతాయి, నీవేమో ఏసీలో కూర్చుని అనుభవిస్తున్నావు, తెల్ల కార్డు పట్టుకుని జనాలు మోసం చేస్తున్నావు. దాంట్లో నేను కూడా ఉన్నా. నువ్వు తెల్ల కార్డు పట్టుకుని జనాన్ని మోసం చేస్తున్నావు. కరెంటు బిల్లు అక్కర్లేదు. కరెంటు బిల్లు వద్దంటే నువ్వు వాడుకుని నువ్వు సుఖపడి ప్రభుత్వం వద్దు. ప్రభుత్వం అంటే ఏంటండి, మన నలుగురు కలిసి చేయలేని పని ఆయనకి ఇచ్చాం. అబ్బాయి నీకు జీతం ఇస్తాను బతకడానికి, మాకు ఈ పనులన్నీ చూడరా అని. ఆ పని ఆడు చేయడు. బిల్డింగ్ కడుతుంటే వస్తాడు, లంచం తీసుకుంటాడు, తప్పుడుగా బిల్డింగ్ మనం కడతాం. మొత్తం మీద బాబాయ్ ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పులివెందుల్లో గెలిచిన ఒక ఎమ్మెల్యేగా కానివ్వండి, లేకపోతే ఆయనతో పాటు గెలిచిన 10 మంది కానివ్వండి, అసెంబ్లీకి రావాల్సిన బాధ్యత ఉందా లేదా? ప్రతి వెధవకి ఉంటుందండి, గెలిచిన వెధవకి. కానీ అసలు అసెంబ్లీలో కూర్చుని దేని మీద ఏం మాట్లాడాలి, ఆర్థిక చర్చ అంటే ఏమిటి, రవాణా మీద చర్చ అంటే ఏమిటి, పంచాయతీ పరిస్థితి మాట్లాడాలంటే వీళ్ళకి సబ్జెక్ట్ లేదు. ఎలా ఇస్తారండి? ఇప్పుడు రాజ్యాంగం నిర్మించాను, రాజ్యాంగాన్ని చేశాను, రాజ్యాంగంలో అప్పులు చేసి ఉచితాలు ఏమని భారత రాజ్యాంగంలో కానీ రాష్ట్ర రాజ్యాంగంలో ఎక్కడా లేదు, నాకు తెలిసి ఎక్కడా లేదు. జనాలు ఏం తీర్పిచ్చారో తీసుకో, దాన్ని బట్టి నువ్వు ప్రతిపక్ష హోదా వస్తే తీసుకో, లేకపోతే లేదంట. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా స్పష్టంగా చెబుతున్నాడు, నువ్వు నాకన్నా ఇంకొక సీటు గెలుచున్నా కూడా నీకు వచ్చేదే. తప్పు లేదు, ఆయన చెప్పింది కరెక్టే. ఇప్పుడు ప్రతిపక్షాలు ఉంటాయి, ఒక పార్టీ ఉంటుంది, ఒక పార్టీ ఉంటుంది. జనరల్గా ప్రతిపక్ష హోదా ఎవరికి ఇస్తారంటే జనరల్గా ఎక్కువ మంది గెలిస్తే ఎక్కువ ఏ పార్టీలో అంటే అధికార పార్టీ తర్వాత అదే
అధికార పార్టీకి 40 సీట్లు వచ్చినాయి అనుకోండి, ప్రతిపక్షాల హోదాలో ఉన్నవాడికి 39 వచ్చినాయి అనుకోండి, వాడికి ఇస్తారు ప్రతిపక్ష హోదా. అధికార పార్టీకి ఎంత హోదా ఉందో వాడికి కూడా అదే హోదా ఉంటుంది. కానీ శాస్త్రం చేయడానికి, తీర్మానం చేయడానికి వాడు పనికిరాడు. మంచివాడు. ఇప్పుడు ఒకటి అసెంబ్లీలో కూర్చుంటే ఏమన్నా అధికార పార్టీ తీర్మానం చేసిందండి, అబ్బాయి ఈ పథకాలు అది ఏమండి అలా కాదు, ఆ పథకం అలా కాదు, ఈ పథకం ఇలా చెయ్యండి, అలా చెయ్యండి అని ప్రతిపక్షం ఉంటే అధికార పార్టీ కంటే కూడా గొప్పగా ఉండాలి. మొత్తం మీద బాబాయ్, చివరిగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలన చూశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతుంది. ఏమన్నా మార్పు అనేది కనిపిస్తుంది అంటారా? మీకు తెలిసినంత వరకు మీ ఆలోచనలో ఉందంటారా? మార్పు అది ఏదేనండి, ప్రతి ప్రభుత్వం చేసుకొస్తుంది. ఇదివరకు అంటే కొంచెం బెటర్. ఎందుకంటే అప్పులు తీర్చాలి, అప్పులు కట్టిన వడ్డీలు ముందు కట్టాలి. అది రేపు చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళిపోయినా, కొత్త ప్రభుత్వం వచ్చినా, వాడు వీడమ్మ మూడు ఇంకోటి చేసినవి కూడా వాళ్ళ భాషలో చెప్తున్నా అన్నీ మనమే కట్టాలి. ఉచితాలు అడగడమే తప్పు. ఇప్పుడు వృద్ధులకి వాళ్ళకి పెన్షన్లు ఇస్తున్నారు, వాళ్ళు బతకలేరు. ఆటోకి 10,000, ఆటోకి 10,000 దేనికండి? వాడికి పోలీసు బాధ, పెట్రోల్ బాధ, తప్పించండి. అబ్బాయి నువ్వు ఇచ్చుకోమని ఆడికి 10,000 ఇచ్చారు, బంగారం కొనుక్కున్నాడు, టీవీ కనీసం రోడ్ ట్యాక్స్ అని కానీ లేకపోతే రోడ్లు కనీసం రోడ్లైనా బాగున్నాయి బాబాయ్ గత 5 ఏళ్లలో? ఏమీ లేవండి. ఇప్పుడిప్పుడే కొద్దిగా ఇప్పుడిప్పుడే కంచె రోడ్లు వేసుకొస్తున్నారు. టైం పడుతుంది, ఎందుకంటే అప్పుడు కూబులో ఉంది, కొత్త అప్పు ఇవ్వాలి. ఈయన దగ్గరికి వెళ్ళా, అంతకుముందు నేను 10,000 ఇవ్వాలి. ఏమండి ఏ పార్టీ, నేను రేపు పొద్దున పార్టీ వెళ్ళినా నేను గెలిచిన 4 రోజుల్లో కోట్లు తీసుకొచ్చి ఇక్కడ పెట్టలేను. మాట్లాడితే కేంద్రం ఇవ్వలేదు అంటారు. కేంద్రం మీద వేయటం కూడా తప్పేనట్టు. దానికి కేంద్రానికి ఒక పథక బాధ్యత ఉంటుంది. ఈ రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని బట్టి ప్రజల నిష్పత్తిని పెట్టి ఏ ప్రభుత్వం ఉన్నా సరే కేంద్రంలో ఆ నిష్పత్తి దామాషా ప్రకారం మనకి రావాల్సింది మనకి ఇస్తారు. నువ్వు తేవటం, నా పేరు చెప్పి ఇంకో పథకానికి వాడుకోవటం, జగన్ చేసింది అవే పథకాలు. నిజంగా అవే పథకాలు ఇచ్చి జనాలను ఏదో ఈయన కనుక ఉద్ధరించి ఉంటుంటే 11 సీట్లు ఎందుకు ఇచ్చారు బాబాయ్? ఆ 11 సీట్లు వేసిన వాళ్ళు ఉన్నారు చూడండి, వీళ్ళకంటే వెధవలై ఉంటారు. సార్, దాదాపుగా 8 నెలలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజున కూరగాయల ధరలు కానివ్వండి, లేకపోతే నిత్యావసరాలు కానివ్వండి, కొంత అదుపు చేశారు అని చెప్పి అనుకుంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి సార్? ఎలా ఉంది ధరలు? ఎలా ఉంది అంటే ధరలన్నీ కంట్రోల్లో ఉన్నాయండి, బాగున్నాయి, తక్కువగానే ఉన్నాయి, అందరికీ అందుతున్నాయి టయానికి. మాకైతే నచ్చింది. ఎందుకు సార్, ఎందుకు నచ్చింది అంటే? ఎందుకు నచ్చింది అంటే లోగడ ఈ కట్టుదిట్టం లేదు, ఇప్పుడు కంట్రోల్లో ఉన్నాయి. కరెక్ట్ టైం ఇప్పుడు సంచి తీసుకెళ్ళామంటే లోగడ 300 పెట్టాలి, ఇప్పుడు 100కి వచ్చినాయి. సో 100 రూపాయలు కొద్ది సంచి అయితే నిండుతుంది. అది ఇప్పుడు అంటే పంటల విషయంలో కూడా సార్, గతంలో అసలు ఏ పంటలు వేస్తున్నారు ఏంటి, వ్యవసాయ శాఖ కానీ లేకపోతే వ్యవసాయ అధికారులు కానీ ఒక సమీక్షలు అంటూ ఉండేవి కాదు. రైతులు కూడా ఒకే పంటని ఎక్కువ మంది వేసేసి దానివల్ల ఇబ్బందులు పడే పరిస్థితి. ఇప్పుడు కొంత కంట్రోల్ అయ్యారంటారా? కంట్రోల్ అయ్యింది, అవ్వబట్టినే తగ్గినాయి కదండి, లేకపోతే అవదుగా. ఇప్పుడు మార్కెట్లో ఇక్కడ అందుబాటులోకి వచ్చింది అని అంటే ఒకే పంట అందరూ వేస్తే మరి డౌన్ అయిపోతుంది. 4 రకాలుగా వేస్తే 4 విధాలుగా సేల్ ఉంటుంది. బాగుంది. ఎలా ఉంది సార్ 8 నెలలు ఈ రోజు రోడ్లు వేయడం కానివ్వండి, లేకపోతే పథకాలు అవన్నీ కూడా పర్లేదు, బాగున్నాయి, అన్ని బాగున్నాయి, బాగానే ఉంది సార్. ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూరగాయల ధరలు కానివ్వండి, లేకపోతే నిత్యావసరాలు కానివ్వండి కొంత అదుపులోకి వచ్చినాయి అని అంటున్నారు. ఒక వినియోగదారుడిగా మీ అభిప్రాయం ఏంటి? ఎలా ఉంది రేట్లు? ఎలా ఉంది? రేట్లు నార్మల్ గానే ఉన్నాయి. నార్మల్ గా ఉన్నాయా? కొంత మార్పు అయితే తెలుస్తుందా సార్ గతంతో పోలిస్తే? మార్పు తెలుస్తుంది, కొంచెం రీజనబుల్ గానే వస్తున్నాయి మార్కెట్ కి.